వచ్చు మొత్తం 8 సంవత్సరాలు అవుతుంది. షార్ట్ కట్ ఏం లేదు, ఇలా ముందుకు వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకుంటే ఫ్లైఓవర్ డైరెక్ట్ అట్లా పోయినాం అనుకోరి ఫ్లైఓవర్ కింద నుంచి పోవాలి. మళ్ళీ జనాల మూమెంట్ ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద బిగ్ షాట్స్ వస్తారు, ఒక కార్లు వేసుకొని వాకింగ్. అదేందాడు అన్ని కానీ కార్లు ఉన్నాయి కదా వాకింగ్. ఈడి కూడా ఎట్లా పోతున్నాం ముండా వరకు పార్కింగ్ లైట్స్ వేసుకొని పని లేనట్టు అలా వస్తారన్నమాట. ఏ డబ్బులు లేవా నీ దగ్గర? చెప్తాలే మా సార్ పే చేస్తాడు. మీ సార్ వస్తాడు ఇప్పుడు కింద? మరి ఫోన్ చేస్తాడు. అక్కడ వేరే సార్ ఉన్నాడు, పెద్ద సార్, ఏం కన్నా పెద్ద సార్. ఈ స్కానర్ అయినా పంపించేసి మరి తొందరగా ఏమని చెప్పి నేను అక్కడ వెయిట్ చేయడానికి ఉండదు కదా. ఉండదు, ఒక 5 minutes ఉన్నప్పుడు కాల్ చేస్తాను మా సార్కి, తిరుమలేష్ సార్కి. ఇప్పుడు వచ్చిలా ఆయన కాల్ చేస్తాను, పే చేస్తాను. ఫోన్ నెంబర్ చెప్పండి. ఫోన్ నెంబర్ లేదు, స్కానర్ పంపిస్తారా? ఫోన్ నెంబర్కి చాలా బాధలు పంపించేస్తాను. పొద్దున్న లేచి ఫైట్. అది మనం చేసుకుంది అడ్డగోలుగా ప్లాస్టిక్ ఉత్పత్తి చేసి. ప్లాస్టిక్ వాడకం ఎక్కువైతుంది కదా, దానివల్ల క్యాన్సర్లు వస్తున్నాయి. ప్రతి దాంట్లో ప్లాస్టికే ఉంటుంది. కర్రీ కొనుక్కొచ్చుకోవడము, టిఫిన్లు తినడము, కవర్లు వేసుకొని మరీ తింటారు. స్టీల్ ప్లేట్లు అనేవి మొత్తం ప్లాస్టిక్ ప్లేట్లేనే. పోటీ వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్. ఎట్లా వచ్చారు? ఇది రూట్ బాగుంది, సింపుల్గా వచ్చేసారు. చెక్ పోస్ట్ నుంచి డైరెక్ట్ తీసుకున్నారా? లేదు, చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ తీసుకొని సెకండ్ యూటర్న్ వస్తుంది. బాలకృష్ణ గారి ఇల్లు దాటిన తర్వాత ఒక యూటర్న్ వస్తుంది. ఆ యూటర్న్ తీసుకొని ఇట్లా ఫ్లైఓవర్ ఎక్కిపోతేనే. ఇది కేబుల్ బ్రిడ్జ్ పోతుంది అన్నమాట. తెలుసా కేబుల్ బ్రిడ్జ్? కిందకి నుంచి వెళ్ళాను, బాలకృష్ణ ఆ మూల మీద ఉంటుంది. మరి ఇప్పుడు అతను అక్కడ ఉంటుండో లేదో తెలియదు. అది బాలకృష్ణ ఇల్లు అని తెలుసు. 8 సంవత్సరాలు అయింది, నేను కూడా ఇప్పుడు పోలే. చూసుకుంటూ పోతాను. ఎవరో చెప్పింది నాకు ఒకసారి కస్టమర్లు ఇట్లా. ఆడేం బోర్డు ఉండదు మరి. ఎవరి బోర్డు ఉండదు, ఎవరింటికి ఎవరి బోర్డు ఉండదు. అంటే ఫ్యాన్స్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు వెంకటేష్ గారి ఇల్లు మణికొండలో ఉంది, పవన్ కళ్యాణ్ గారి ఇల్లు కూడా ఇక్కడ ఎక్కడో ఉంటుంది. వాళ్ళు ఇక్కడ ఎవరు ఉంటారు కానీ బోర్డులు పెట్టుకోరు, ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కువ వస్తారు. ఎవరు రారు కానీ వాళ్ళ ప్రమాట్ల అందరూ వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు. మన సినిమాలు చూస్తే మనతోటి అభివృద్ధి జరిగి, మనం సినిమాలు చూసి మనం వాళ్ళని లైక్ చేస్తే మనతోటి అభివృద్ధి జరిగి మనల్ని ఎవరు అంటే మనల్ని ఏదో విధంగా చూస్తారు, చీడపురుగులు లెక్క. ఎన్టీఆర్ అయితే పెట్టాడు సార్ వాళ్ళ ఇంటి ముందు. పెట్టాడు సార్. ఏడా వాళ్ళ ఇల్లు? అది ఒక యూట్యూబర్ అతను ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నాడు. అదే కానీ అతని పేరు అయితే పెట్టాడు కదా. నందమూరి తారక రామారావు ఇలా స్లో వెళ్ళాలన్నమాట. ఇక్కడ కెమెరా ఉంటుంది. 2500 చాలా ఇస్తాడు. 500 ఓవర్ స్పీడ్ చాలా. దీంట్లో స్పీడ్కి వెళ్తే కెమెరాలు ఉన్నాయి, చాలా పడుతుంది. కేబుల్ బ్రిడ్జ్ కదా. ఎంత కావాలి స్పీడ్? బైక్ అయితే 60 వరకు పోవచ్చు. వచ్చింది కదా. స్కానర్ పెట్టారు మీ సార్కి.
ఇప్పుడు ఏమవుతుంది ఆడ పెట్టేసి డైరెక్ట్ ఫోన్ ఈసారి పే చేసేదాకా నేను ఆడ వెయిట్ చేస్తాను. ఆడికి పోయాక బిల్ జనరేట్ అవుతుంది మనకి.